ఎక్స్పెరిమెంట్ లో నేను విజయం సాధించాను. ఇక వాటికి మందిచ్చి వాటిని డైనోసార్లుగా మారుస్తాను. దాంతో కోట్ల రూపాయలు సంపాదిస్తాను. నాతో పెట్టుకోకండి. ఇలా చూడండి, మందు ఎఫెక్ట్ 7 రోజుల వరకే ఉంటుంది కదా, మరేం చేస్తారు? అరే 7వ రోజు వాటికి మళ్ళీ మందిచ్చి వాటిని డైనోసార్లుగా మారుస్తాను. ఎవరు కనిపెట్టడానికి అవకాశం లేదు. మిత్రులారా, మీరు నిజంగా చాలా మంచి పని చేశారు. ఈ డైనోసార్ పార్క్ ని అందరికన్నా ముందు మనమే చూడబోతున్నాం. దీనంతటికి కారణం కన్నా సారే. అయినా గాని డబ్బులు ఇవ్వకపోతే నేను ఈ డైనోసార్ పార్క్ ని అభివృద్ధి చేసేవాడే కాదు. నాతో పెట్టుకోకండి. మీరు చాలా మంచి పని చేశారు. అందుకే నేను కన్నా గారిని ఈ పార్క్ చూడడానికి రమ్మందాం అనుకున్నాను. నాతో పెట్టుకోకండి. వేగంగా కొట్టుకోకండి, తర్వాత దెబ్బ తగులుతుంది. హనీ, నువ్వేమంటున్నావు? సారీ, బ్యాడ్ జోక్. మీరు 10 గుడ్లని బ్రెడ్ మీద పెట్టివ్వండి. దాన్ని మేము టూర్ లో తిరిగి చూసేటప్పుడు తింటాం. ఇక్కడ విచ్చేసే వాళ్ళందరికీ నా ప్రణామములు. నాతో పెట్టుకోకండి అని చెప్పడం ఈయన అలవాటు. చప్పట్లు కొట్టండి. భలే చెప్పారు, నాతో పెట్టుకోకండి. సార్, ఈ పార్కు సేఫే కదా? చాలా సేఫ్ అయింది. ఈ జీపులో చాలా సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది అసలు పగిలిపోదు. రేడియో ద్వారా మీరు ల్యాప్టాప్ తో కాంటాక్ట్ లో ఉంటారు. అలాగే మీరు రోడ్డు దాటి అడవిలోకి వెళ్ళకూడదు. మాతో పెట్టుకోకండి. అక్కడ చూడండి, చాలా పెద్ద డైనోసార్. ఎనీ డౌట్? అది పెద్దన్నయ్య, అది క్యూట్ గా ఉంది. చూడండి, ఇవన్నీ వాటర్ డైనోసార్. వావ్! స్నేహితులారా, అక్కడ చూడండి, డైనోసార్ పిల్లలు. పదండి, మనం కూడా వెళ్ళి వాటితో ఆడుకుందాం. రేయ్, బండి స్టీరింగ్ పట్టుకోరా. వద్దు, జీప్ లో నుంచి దిగొద్దు. డైనోసార్లు అన్ని చాలా ప్రమాదమైనవే. ఏయ్, హఠాత్తుగా ఈ భూమి అదుతోంది కదా. ఈ డైనోసార్లు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఈ పార్కు నిజంగానే చాలా అద్భుతంగా ఉంది కదా బాబట్. ఈ పార్కుకి వచ్చినప్పటి నుంచి సంతోషంగా ఉంది. నిప్పు లేకుండా పొగ వచ్చినట్టు దీనికి కారణం నా కస్టమర్ అంటాను. ముందు ముందు చాలా డైనోసార్లని మనం చూడగలం. ఏమైంది? ఏదైనా డైనోసార్ ని చూసావా ఏంటి? కాదు, ఎవరో వెళ్లే దారిలో చెట్టుని పడేశారు. ఇలాంటి దాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. అదే చెట్టు నడుస్తోంది కదా. రేయ్, ఇది రెడ్ కలర్ డైనోసార్ రా. ఇది అసలు ఏం చేయాలనుకుంటోంది? అరే, ఎర్రగా ఉన్నది ఇంకా కోపం వల్ల ఎర్రగా అయిపోయింది. ఇది మనల్ని అటాక్ చేసే ముందే అని నువ్వు కారు తీయి. అందరూ జాగ్రత్తగా పట్టుకొని కూర్చోండి. ఇదిగో వస్తున్నాను.
చెప్తున్నాను. నేను చెప్పేది విను, ఆపు. పనికిరాని వాళ్ళు మాట్లాడే మాటలు నేను పట్టించుకోను. అది దానికదే అరుస్తోంది, మళ్ళీ మా దగ్గరికి వచ్చి అరవద్దని చెప్తోంది. ఇది నాలాంటి ఒక డైనోసార్ అనుకుంటాను. నువ్వు ముందు మాట్లాడటం ఆపి బండిని నడుపు. రోడ్డు వ్యాలీ పగిలిపోయింది. ఎనీ డౌట్? ఇక్కడ కారు కింద పడిపోతుందని భయంగా ఉంటే నీకు అది విరిగిపోయిందని బాధగా ఉందా? రేయ్ గాడిద, రోడ్డు వ్యాలీ పగిలిపోయింది, కారు లోయలో పడబోతుంది అని చెప్పాను. అరే నేను జారి పడ్డాను, నోరు మూయండి. వెళ్దాం, త్వరగా త్వరగా వెళ్దాం. అరే గాడిద, కారే ఇక్కడ విరిగిపోతే ఎలా వెళ్తావు నువ్వు? అరే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కారు ఎప్పుడైనా కింద పడొచ్చు, మనందరం కిందకి దిగుదాం. ఎనీ డౌట్? నేను ఇంత ఎత్తులో ఉన్న చెట్లు నుంచి దిగలేను. జోర్దార్ భయపడకు, నువ్వు కిందకి చూడొద్దు, అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండు. చాలా చిన్నవాడిని, నాకేం తెలియదుగా. ఇక్కడ నుంచి దిగడానికి నేను కోతిని కానుగా. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టడం కోసం చేతులు వదిలిపెట్టామంటే ఆ తర్వాత కింద పడిపోవాల్సిందే. ఎనీ డౌట్? త్వరగా రండి, కారు పడిపోయేలా ఉంది. ఇంకా వేగంగా హనీ, ఇంకా వేగంగా. ఓయ్ ఆగు, ఇంకో వస్తున్నాను. మీ ఇద్దరికి ఏం కాలేదు కదా? జోర్దార్, నువ్వు అనవసరంగా భయపడ్డావు. అందరికన్నా ముందు నువ్వే దిగావు. నేను దిగలేదు, నేను జారి పడ్డాను. రండి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే మార్గాన్ని త్వరగా చూసుకుందాం. హలో హలో, అరే ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు భయపడడానికి అసలు అవసరమే లేదు, ఎందుకంటే నేను మీ ఫ్రెండ్ని. హే హనీ, అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మా కూడా రా, రా వెళ్దాం. ఆహా, అరే ఇది నిజంగా చాలా అందంగా ఉంది. ఈ జర్నీలో అసలు సరదాకేం తక్కువ లేదు. ఇందులో అందరం త్వరగా దూకి ఈత కొడదాం. రండి, చప్పట్లు కొట్టండి. చాలా చల్లగా ఉన్న ఈ నీళ్ళలో స్నానం చేయడం చాలా సంతోషంగా ఉంది. చూడు పోపర్, మేము కూడా ఇప్పుడు నీళ్ళలో డైవ్ కొడతాం. ఈ చెట్టు ఎందుకని ఆడుతోంది? అరే ఇది చెట్టు కాదు, ప్రాణాలతో ఉన్న డైనోసారు.
చాలా అందంగా ఉంది కదా. తప్పు చేస్తే ఊర్లో ఉన్న వాళ్ళు మొహానికి ఉమ్మేస్తారు. ఈ డైనోసార్ మన మొహాల్లో ఉమ్మేస్తుంది. చెప్పండి కొట్టండి. ఫ్రెండ్స్, అది చాలా భయంకరమైన డైనోసార్. ముందు పాయిజన్ తో మనకి మత్తొచ్చేలా చేస్తుంది, ఆ తర్వాత అటాక్ చేస్తుంది. అమ్మ బాబోయ్, నువ్వు చాలా తెలివైన వాడివి నిజంగానే. నిజంగానే నాకు ఇప్పుడు తల తిరుగుతోంది. మైకం వేసి పడిపోతే నన్ను తీసుకెళ్ళిపోండి. అరే ఎవరు బాబు నువ్వు? నేను చెప్పినట్టు జరుగుతోంది కదా. పారిపోండి. అరే ఆగండి, నేను చెప్పేది ఒకసారి వినండి. అరే ఆగండి, మీరు ఎక్కడికి వెళుతున్నారు? అరే ఆగండి, ఎంత దూరం అని పరిగెడతారు? అరే ఇంకా ఎంత దూరం అని నన్ను పరిగెత్తేస్తారు? నన్ను పీటీ విషయం అనుకుంటున్నారా? పరిగెత్తకంటే మీకు బండి కావాలంటే లోన్ అడగచ్చు కదా. నేను లోన్ తీసుకునేవాడిని కాదుగా, నేను లోన్ ఇచ్చేవాడిని. హాయ్. అమ్మో. అది వెళ్ళిపోయింది అనుకుంటాను. త్వరగా వెళ్ళి ప్లేన్ లో దాక్కోండి. అరే అన్నయ్య, ఇలా చేయడం చాలా తప్పు. ఇంత దూరం పరిగెట్టించి లోపలికి వెళ్ళిపోతే ఎలా? వెళ్తే వెళ్ళారు, ఏం పర్లేదు, నేను కూడా వస్తాను. బర్కూర్దార్ ఏదైనా సమాచారం తెలిసిందా? ఏంటి? అరే నీతో నేనేం మాట్లాడలేదు. నువ్వు మాట్లాడుతున్నావని అర్థమవుతోంది, కానీ కొంచెం గట్టిగా మాట్లాడు, ఏమీ వినపడడం లేదు. అరే నీతో నేనేం మాట్లాడలేదు, ఇతనితోనే మాట్లాడుతున్నాను. అందుకే నాతో పెట్టుకోకండి. నేను పొద్దునుంచి ఇక్కడే కదా కూర్చున్నాను. మీరు ఎవరిని కొట్టారు? అరే ఆ పిల్లల గురించి ఏమైనా సమాచారం దొరికిందా? లేదు సార్, వాళ్ళ కారు కెమెరా స్క్రీన్ లో కనపడడం లేదు. అందులోని రేడియో సిస్టమ్ కూడా పనిచేయడం లేదు. ఏంటి? నీతో కాదు, నాతో మాట్లాడుతున్నాడు అతను. నేను సెక్యూరిటీ ఇన్ఛార్జిని, నాకు అన్ని విషయాలు తెలియాలి. సార్ పొద్దుపోతుంది, వాళ్ళు తిరిగి రావాల్సింది చాలా ముఖ్యమైన విషయం. 7 రోజులు అయిపోతుంది. ఏమంటున్నావు? కాస్త గట్టిగా మాట్లాడు. ఓరి దేవుడా, ఏం చెయ్యాలి వీళ్ళని? వెళ్ళండి, త్వరగా వెళ్ళి వాళ్ళని తీసుకురండి, వెళ్ళండి. సార్ చీకటడింది, అడవిలో ఎలా వెతకమంటారు? మ్మ్, మ్మ్. సార్ ఇప్పుడు వెళ్ళడం అంత మంచిది కాదు. ఇంకా సేపట్లో తుఫాన్ రాబోతోంది. తుఫాన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మన రహస్యాలన్నీ వాళ్ళకి తెలిసినప్పుడు మాతో పెట్టుకోకండి. అరే ఇప్పుడు ఎవరినన్నా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు నోరు మూసుకోనుండు, నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను. అరే వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఈ అడవిలో వీళ్ళని ఎక్కడైనా వెతకాలి, ఏం అర్థం కావటం లేదు. మాతో పెట్టుకోకండి, వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని వెతికి తీసుకురండి. 7 రోజుల తర్వాత నేను వాడిన మందుల ప్రభావం తగ్గిపోతుంది. ఆ తర్వాత అవి వాటి నిజ రూపాలకు వచ్చేస్తాయి. అరే పిక్చర్ మొదలు పెట్టేస్తున్నారు, లోపలికి వెళ్ళే మార్గం ఎక్కడబ్బా? తమ్ముడు, ఆ విషయం పనిచేయడం మొదలైనట్టుగా ఉంది. నాకేమీ కనిపించడం లేదు. చీకటిగా ఉందిగా, అందుకే ఏం కనపడడం లేదు. గాడిద, ఎవరైనా ఏదైనా త్వరగా చేయండి. నాకు ఇప్పుడు వెంటనే ఇక్కడ వెళ్తురు కావాలి. భయపడకండి, నేనే. నాకు చనిపోయిన అన్ని డైనోసార్స్ కంటికి కనిపించాయి. ఎనీ డౌట్? భయపడాల్సిన అవసరమే లేదు, మనం ఇక్కడ సేఫ్ గా ఉన్నాం. అలా అయితే మనం జీవితాంతం ఇక్కడే ఉండబోతున్నామా?
అరే అన్నయ్య ఎక్కడికి వెళ్ళి దాక్కున్నావు నువ్వు? అరే నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు? నేను ఒక బల్లిని. ఈ రాత్రిని ఇక్కడే గడిపేద్దాం. తెల్లవారిన వెంటనే సెక్యూరిటీ గార్డులు మన అందరినీ వెతుకుంటూ ఇక్కడికి వస్తారు. నాకు ఆకలేస్తోంది. నీకెలా తెలిసింది సెక్యూరిటీ గార్డుకి ఆకలేస్తోంది అని? అరే ఎవరైనా వీడిని తీసుకెళ్లి డైనోసార్ ముందు ఎందుకు పడేయడం లేదు? అని నాకు ఆకలేస్తోంది. ఓ అర్థమైంది. నువ్వేం చెప్తున్నావంటే సెక్యూరిటీ గార్డ్స్ వస్తారు, వస్తూ భోజనం ఏమైనా తీసుకొస్తారు. ఏ వాళ్ళు తుపాకీ తీసుకొస్తారు, అందులో ఉన్న గుండ్సు నువ్వు తినేసాయి. అరే నేను దాన్ని ఎందుకు తినాలి? లోపలికి వెళ్ళి పేలడానికా? అరే వీడు తినడానికి ఏమైనా పెట్టండి, లేదంటే మనందరి బుర్రలు తినేస్తాడు. ఎనీ డౌట్? మొసైకి నేల మీద రోజా పూచదు. మనకు తినడానికి ఇక్కడ ఏమీ దొరకదు. చప్పట్లు కొట్టండి. రండి అందరం కలిసి వెతుకుదాం. మనకు తినడానికి ఏదైనా దొరకొచ్చుగా. నాకు అసలు ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. ఆహా ఇక్కడ నాకు నీరు దొరికింది. వెతుకుతున్న నాకు నీరు దొరికింది. ఈ కొలాయి ఎందుకు తిరగడం లేదు? ఇక్కడ నాకు ఏమీ కనిపించడం లేదు, చాలా చీకటిగా ఉంది. ఇదిగో ఈ రాత్రి మన భోజనం దొరికింది. చూడండి మాకు భోజనం దొరికింది. కాస్త మనం మిగిలించుకుందాము, రేపు రాత్రికి మళ్ళీ అవసరం అవుతుంది కదా. రేపు రాత్రికే మనం ఎందుకు తీసి పెట్టాలి? నువ్వు ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నావా ఏంటి? ఓ ప్యాట్, నువ్వు తిన్నావు కదా, వెళ్ళి పడుకో. ఆ, ఆ. అరే నేను ఇక్కడ ఏమైనా పిక్నిక్ కోసం వచ్చాను అనుకున్నారా? సరే మా అన్న దగ్గరికే వెళ్ళిపోతాను. ఈ శాండ్విచ్ నాకు అసలు ఏమీ నచ్చలేదు. అలాగా, అయితే నీకోసం షాహీ పన్నీర్ ఆర్డర్ చేయమంటావా? ఆ బటర్ నాన్ కూడా చెప్పు, దాంతో పాటు గోధుమ పరోటా కూడా చెప్పు. ఎందుకంటే నేను మైదా తిన్ను కదా, నేను డైటింగ్ లో ఉన్నాను కదా. వాడికి ఒక స్వీట్ వీడా కొనుక్కోండి, నాకు ఒక సోడా కొనుక్కోండి. చప్పట్లు కొట్టండి. ఇదిగా నువ్వు అడిగిన బటర్ నాన్ తీసుకో. తర్వాత ఇది నీ పాడైపోయిన శాండ్విచ్. ఇక చాలు ఆపుతారా? ఆల్రెడీ మనకున్న సమస్యలు చాలు. వెళ్ళి అందరూ పడుకోండి. ఉదయాన్నే లేచి మనం ల్యాబ్కి వెళ్ళాలి. ఆ. ఆ. నిజం చెప్పరా, అడవిలో ఎప్పుడు చాలా సంతోషంగానే ఉంటుంది. జంతువు ఏమనుకుంటుందో నువ్వు అదే మాట్లాడావు. ఎనీ డౌట్? రండి మనం వెళ్ళి రోడ్ ని కనిపెడదాం. అప్పుడే సెక్యూరిటీ గార్డ్స్ మనల్ని కనిపెట్టగలుగుతారు. తమ్ముడు చూసావా ఎంత చిన్న చిన్న డైనోసార్లు ఇక్కడ ఉన్నాయో? అవును, నిన్న మనల్ని తరుముకుంటూ వచ్చిన డైనోసార్ నీకు చాలా ప్రేమగా కనిపిస్తుంది. ఎనీ డౌట్? ఆ. అసలు ఇది ఏ శబ్దం? మనకు అసలేం కనపడడం లేదే. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి మొత్తం మన వైపే వస్తున్నాయి. పారిపోతా. మీరు కూడా డైనోసార్లే కదా, ఎందుకు భయపడి పరిగెడుతున్నారు? నాకు బలవంతంగా స్నానం చేయించాలనుకుంటున్నారు. ఎందుకు నీకు కూడా స్నానం చేయడం నచ్చదా? అవును, నువ్వెందుకు పరిగెడుతున్నావు? మీ అమ్మ కూడా నిన్ను బలవంతంగా
స్నానం చేయించడానికి తీసుకెళ్తుందా? మాకు అమ్మా నాన్న ఎవరు లేరు. మాకు కాట్కార్ మేడం గారే ఉన్నారు. అందరూ త్వరగా పరిగెత్తండి, అమ్మ వచ్చేస్తుంది. అరే చెప్పేది వినండి, ఆగండి. అరే ఏం జరుగుతుంది? పెద్దోడా ఉండు, నేను వస్తున్నాను. పెద్దోడా నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. నా చేతిలో డబ్బుంటే అకౌంట్ ఓపెన్ చేసుకోగలను, కానీ నాన్న అమ్మకు డబ్బులు ఇస్తేనే కదా సరుకులు కొనుక్కోగలదు. చప్పట్లు కొట్టండి. అరే ఇది మొదటి కాలు పెట్టిందంటే ఇక మెదడు మనం ఎప్పుడు చప్పట్లు కొట్టుకోలేము. పరిగెత్తండి. మిమ్మల్ని ఎవరిని ఊరికి వదిలిపెట్టను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు స్నానం చేయించే తీరుతాను. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను, కానీ మనం వెళ్ళడానికి ఏ రోడ్డు కనిపించలేదే. ఎనీ డౌట్? ఆ, ఈ సమయంలోనే వర్షం కూడా రావాలా? ఎప్పుడు అన్ని కష్టాలు ఒక్కసారిగా వస్తాయంటారు. ఎనీ డౌట్? నీకెలా తెలిసింది? దీని పేరు అనుమానం అని. దేని పేరు? దీని పేరు అరే ఎందుకని మీరందరూ భయపడుతున్నారు? అది నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు? నాకే ఏం చేయాలో అర్థం కాకుండా భయంతో తిరుగుతున్నాను. ఇలా చూడు, మమ్మల్ని ఏమన్నా చేసావంటే ఆ తర్వాత బాగుండదు. ఎనీ డౌట్స్? దరిద్రంగా పాడటం మా ఎవరికి నచ్చదు. అనవసరమైన గొడవల్లో మేము తలదూర్చము. చాపాటు కొట్టండి. సరే ఒక విషయం చెప్పండి, అడవిలో బ్రతకడం మీకు తెలుసా లేకపోతే ట్రైనింగ్ తీసుకున్నారా? ఇలా చూడు, మమ్మల్ని నువ్వు అటాక్ చేయొద్దు. అరే నేను మిమ్మల్ని ఎందుకు అటాక్ చేస్తాను? నేను ఒక బల్లిని. ఏంటి? అరే మీకు చెవులు సరిగా వినపడవా? నేను చెప్పాను కదా నేను ఒక బల్లినని. బల్లి ఎందుకు ఇంత పెద్దగా ఉంటుంది? అరే ఇదంతా మక్కన్ సింగ్ చేశాడు. అతను మాకు ఒక మాత్ర ఇచ్చి ఇలా డైనోసర్ గా మార్చేశాడు. అవును, అతను చెప్పేది నిజమే. నోరు మొయ్యండి. అరే పెద్దాయన ఇంకా నువ్వు ఆపలేదా? అరే గుమ్మడికాయ మొహం, నోరు మూసుకో. చూడు, మేమందరం నిన్ను చూసి భయపడము. అరే మీరు భయపడడానికి అవసరం లేదు. నేను మీ దోస్తులో. హే? 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 అరే ఇది ఎరుపు నుంచి పచ్చకి ఎప్పుడు మారింది? అతను ఒక ఊసర వెళ్ళు, అందుకని అప్పుడప్పుడు రంగులు మారుస్తారు. ఏంటి, దాన్ని కూడా డైనోసార్ గా మార్చేశాడా? అవును, ఆ దరిద్ర కొట్టు మక్కన్ సింగ్కి ఒక రోజు వాడిని నలిపేస్తాను, చింతపండు పులుసులాగా పిండేస్తాను. తర్వాత మీకు తెలుసా, ఇది కేవలం 7 రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఇవాళ వాళ్ళు మనుషులు మంది ఇవ్వడానికి వస్తారు. ఈ రోజు ఎందుకు? మందు 7 రోజులకు పనిచేస్తుంది కదా. అరే పెళ్ళే నీకు మెదడు ఉందా లేదా? ఇవాళ 7వ రోజు కదా. నోరు ముయ్యండి. నేనెందుకు నోరు మూసుకుని ఉండాలి? ఇది నా నోరు, ఎంతనే మాట్లాడతాను. ఆ మక్కన్ సింగ్ నాకు చిరాకు తెప్పించాడు, నన్ను డైనోసర్ గా మార్చేశాడు. ఇంత జరిగినా నువ్వు కూడా నన్ను సైలెంట్ గా ఉండమంటున్నావు. నోరు ముయ్. నోటుకొచ్చి నువ్వు వాగుతున్నావు, చెవులు నొప్పుగా ఉన్నాయి. ఆ మాతో పెట్టుకో మీద ఉన్న కోపంతో నువ్వు మమ్మల్ని ఏమి అనుకో, అర్థమైందా? వాడు మాట్లాడుతున్నప్పుడు నేను దూదిని చెవులో పెట్టుకున్నాను. అనవసరమైన వాడికి నేను లోన్ ఇచ్చి ఇరుక్కుపోయాను. చప్పట్లు కొట్టండి. నేను ఇప్పుడు వాడిని నుచ్చుగా కొట్టబోతున్నాను. వాడింత పెద్ద ఫ్రాడ్ గా ఉంటాడని నేను అసలు అనుకోలేదు. వాడు ఫ్రాడ్ మాత్రమే కాదు, జంతువులపై చేస్తున్న అత్యాచారం ఇది. ఇక మనం వీటిని మక్కత్ సింగ్ కి ఎక్స్పోర్ట్ చేసే తీరాలి. ఎనీ డౌట్? ల్యాబ్ కి వెళ్లే దారి మీకు తెలుసా? నాకు తెలుసు, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. నా మీద కూర్చోండి. రెడీ, త్వరగా ఎక్కండి. ఇదిగో పెద్దాయన, చూసి జాగ్రత్తగా వెళ్ళు. ఆ మక్కన్ సింగ్ మనసులో నిన్ను చూస్తారేమో. వాళ్ళు కనపడకుండా పోయి
అయిపోయి 24 గంటలైంది. ఇంకాసేపట్లో మన సంగతి వాళ్ళకి తెలిసిపోతుంది. మాతో పెట్టుకోకు. ఏంటి కాస్త గట్టిగా మాట్లాడు. చూడండి, నేను ఇక్కడ అరుస్తూనే మాట్లాడుతూ ఉన్నాను. మాతో పెట్టుకోకండి. ఇది బాగానే వినిపిస్తుంది. దీనికి ముందు ఇంకేదో చెప్పావు కదా. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ బాగా వినండి. బయటికి వెళ్ళండి, వాళ్ళని కనిపెట్టండి. ఈ రోజుకి 7 రోజులైంది. మందు ప్రభావం తగ్గిపోతుంది. జంతువులన్నీ వాటి స్థానాలకు అవి వచ్చేస్తాయి. కన్నా పిల్లలు అందరూ అడవిలో ఉన్నారు. ఆ డైనోసార్లన్నీ అబద్ధం అని వాళ్ళకి కానీ తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు ఈ ప్రపంచానికి అంతా తెలిసిపోతుంది. మాతో పెట్టుకోకండి. అరే సరే వదిలే, అందరికీ తెలియనివ్వు. ఇది మంచి విషయమే కదా. భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం చాలా మంచి విషయం. నోరు మూసుకోకుండా ఉన్నావంటే లాగి చంపకాయ కొడతాను. నన్ను కొడతావు అన్న మాట నాకు బాగా వినిపించింది. వీడిని వెంటనే తీసుకుని వెళ్ళండి. అలాగే ఆ జంతువులన్నిటికీ మందులు ఇవ్వండి. దాంతో పాటు మనం డబ్బులు బాగా సంపాదించాలి. మాతో పెట్టుకోకు. ఓకే సార్. నేను కూడా మీతో వస్తాను. అమ్మయ్య, అందరూ వెళ్ళిపోయారు. ఇక మాతో పెట్టుకోకండి. అదిగో చూడండి, వాళ్ళు మందులు ఇవ్వడానికి ఇక్కడికి వస్తున్నారు. పద అటుపక్క వెళ్ళి చూద్దాం. రండి రండి, వెళ్దాం. అయితే వాళ్ళని భయపెట్టి తరిమేసేయి. గాడిదా. అవును, అది నేనే. అవును, నేను నీకే చెప్తున్నాను. ఇలా చూడండి, వాళ్ళకి బాగా తెలుసు నేను ఎవరు అని. మరెందుకు భయపడుతున్నారు? ఇంతకు ముందు నువ్వు ఎలాగైనా ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు ఒక పెద్ద డైనోసార్వే కదా. చప్పట్లు కొట్టండి. ఇదిగో పెద్దాయన, వాళ్ళు ఇక్కడికే వస్తున్నారేమో. నోరు మొయ్యండి. అరే ఎందుకని నోరు మూసుకుని ఉండాలి? నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం. నాకు మా నాన్న గుర్తుకొచ్చాడు. ఓ, నాన్న. నోరు ముయ్యండి, నోరు ముయ్యండి, నోరు ముయ్యండి. ఇంతకు ముందు మీరు కోర్టులో పనిచేశారా ఏంటి? ఎందుకని నోరు ముయ్యమంటున్నారు? అరే గుమ్మడికాయ మొహం ఓడా, పగలగొట్టని తేంగా పీచు లాంటి మొహం ఓడా. వాళ్ళకి కానీ మన గొంతు వినపడిందో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. అందుకే చెప్తున్నాను, ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు అని. అది సరే, నేను ఎందుకు ఇలా అరుస్తున్నాను? అరే ఇప్పుడు గనక ఈ విషయం తనకి తెలిసిందే అనుకోండి, తాను మనల్ని కూడా డైనోసార్లా మార్చి అడవిలో వదిలి పెడతాడు. ఎనీ డౌట్స్? ఓపెన్ చెప్పేది కూడా కరెక్టే. ఇక్కడి నుంచి తూర్పు దిక్కుగా 1 కిలోమీటర్ దూరం వెళితే అక్కడికి మనం చేరుకోవచ్చు. అందుకే చెప్తున్నాను, మీరందరూ అడవిలో వెళ్ళి దాక్కోండి. మిమ్మల్ని కాపాడడానికి మేము తిరిగి వస్తాంలే. ఇదిగో పెద్దాయన, వాళ్ళు సరిగ్గానే చెప్తున్నారు. నాటు చివరికి వాళ్ళందరూ దొరికారు. మాతో పెట్టుకోకండి. అదిగో కెమెరా అక్కడ ఉంది, అందరూ ఇటు దాక్కోండి. ఎవరో నిలబడకుండా నేలలో పాక్కుంటూ రండి. ఎక్కడికి వెళ్ళినా సరే నా వెనకాలే రండి. చప్పట్లు కొట్టండి. తప్పుదారులు వచ్చినట్టున్నావు గురు. అరే ఈ కన్నా సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన మన వెనకాలే కదా వస్తూ ఉన్నారు. ఏం పర్వాలేదు, నువ్వు ముందు పరిగెత్తు. ఆయన తర్వాత వెతుక్కోవచ్చులే. అందరూ త్వరగా పరిగెత్తండి. అప్పుడే మనం త్వరగా వెళ్ళి ల్యాబ్కి చేరుకోగలం. రోడ్ అదిగో అక్కడ ఉంది.
ఉన్నాడు, త్వరగా రండి. డ్రాగన్ పూల్ లో ఉన్న నీ పిల్లలన్నీ చిలుకల్లా ఉన్నాయి. ఎనీ డౌట్? నేను కూడా నీలాగా కేడినే. ఆ మందు ప్రభావం వల్ల నేను చూడటానికి డ్రాగన్ లా కనిపిస్తున్నాను. అసలైన చిలక ఎలా ఉంటుందో చూపించడానికి నిన్ను తీసుకొచ్చాను. చూసారా పిల్లలు, అసలైన చిలక ఇలాగే పచ్చ రంగులో ఉంటుంది. నా పిల్లల్ని దొంగతనం చేయడానికి వచ్చావా? ఏయ్, మర్యాదగా ఆపు. వాళ్ళందరూ నా మిత్రులు. ఎనీ డౌట్? కాపాడండి, కాపాడండి. ఓయమ్మా. నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను. సరే రండి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం. మరైతే ఎందుకు గాడిద కాపాడు కాపాడు అని అరిచావు? అది ఊరికే జాలీగా ఉంటుందని అరిచాను. ఓరా గాడిద. సరే రండి, త్వరగా వెళ్దాం. అది తప్పించుకో. అరే మీరంతా ఏం మనుషులప్పా? మిమ్మల్ని అడవి బయట కదా వదిలేసి వచ్చాను. గింతలో ఎప్పుడు వచ్చారు? అరే నువ్వు ఏం చెయ్యబోతున్నావు? ఆగు. అరే మనల్ని కాపాడటం విలువలే అవుతుంది. అంతేకాకుండా వీళ్ళే మనల్ని మారుస్తారు, తెలుసుకో. నీకు అర్థమైందా? అది సరే, ఇది కూడా బల్లేనా? అరే లేదు, దీన్ని కప్ప అంటారు. ఆ? అరే ఏంటబ్బా, దేన్ని చూసినా భయపడుతున్నారు? భయపడకండి, ఇది తాబేలు, తాబేలు. వాడు మొత్తం అన్నిటినీ మార్చేశాడు తెలుసా? ఆ మక్కర్ సింగ్ ని ఎక్స్పోర్ట్ చేయకుండా వదిలిపెట్టకూడదు. ఎనీ డౌట్? ఇలా చూడు, మేము లేక్కి వెళ్తున్నాం. నువ్వు డైనోసార్ అన్నింటినీ పిలుచుకొని అక్కడికి వచ్చేసాయి. ఈ రోజు వాడి నాటకాన్ని మనం అంతం చేసేద్దాం. నేను దారి తప్పాను. మీరు నా వెనకాలే వస్తున్నారు అనుకున్నాను, కానీ మీరు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? కన్నా సార్, ఇన్స్పెక్టర్ పండా గారికి ఫోన్ చేయండి. హలో ఇన్స్పెక్టర్ పండా గారు, మీరు త్వరగా ఇక్కడికి రండి. అరే పెద్దాయనా, పెద్దాయనా, అరే ఎక్కడున్నావు నువ్వు? మనం ఇప్పుడు వెంటనే ల్యాబ్కి వెళ్ళాలి. అరే కోడిని కూడా డైనోసార్ లాగా మార్చవచ్చు అనుకుంటా. మాతో పెట్టుకోకండి. ఇలా చూడండి, నాకు ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా పెడితే బాగుంటుంది. తింటావు తింటావు, ఈ రోజు నువ్వు బాగా తన్నులు తింటావు, చూస్తూ ఉండు. ఏయ్ మక్కన్ సింగ్, దెబ్బలు ఎలా ఉంటాయో ఈ రోజు నీకు రుచి చూపిస్తాం. ఎనీ డౌట్స్? ఈ రోజు నిన్ను కొట్టే కొట్టుడికి నీ ఎముకలు విరిగిపోతాయి. అప్పుడు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి లేచేసరికి సాయంత్రం అయిపోతుంది. ఎవడైనా సరే చాలా రోజులు మోసం చేయలేడు.
నువ్వు ఎప్పటికైనా డైనోసార్లని కనిపెట్టాలేమో. కొట్టండి విని. అరే మన రహస్యాలన్నీ వాళ్ళకి తెలిసిపోయాయి. ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. వెళ్ళండి, ఎవరిని వదలకండి, పట్టుకోండి. అరే మీరందరూ అక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? వెళ్ళండి, వాళ్ళ సహాయం చేయండి. సార్ అన్ని గాడ్స్ ని పిలవండి. ఏమంటున్నావు? ఏంట్రా నీకు చెవులే వినపడవనుకున్నాను, కళ్ళు కూడా కనపడటం లేదా? మనం దెబ్బలు తింటున్నాము. వెళ్ళి వాళ్ళని పిలువు త్వరగా. ఎమర్జెన్సీ అలర్ట్, ఎమర్జెన్సీ అలర్ట్. అన్ని గాడ్స్ వెంటనే ల్యాబ్కి వచ్చేసేయండి. ఇక్కడ ఎమర్జెన్సీ, మీ హెల్ప్ అవసరం. అరే మిగతా గార్డ్స్ అందరూ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు తినటానికి వెళ్ళారా? అందరు రేపే వస్తారా ఏంటి? ఏంటి? అరే ఏ గాడిద ఇతను ఇన్ఛార్జిగా పెట్టింది ఇక్కడ? ఆ మంచి మనిషి మీరేనండి. నిన్ను తిట్టినా సరే, నన్ను తిట్టుకున్నా సరే నీకు ఆనందంగానే ఉంటుంది. నాతో పెట్టుకోకు. వెళ్ళి అందరినీ కొట్టండి. ఈ రోజు మిమ్మల్ని నేను ఎలా నలుపుతానంటే మీరిక మళ్ళీ జీవితంలో పైకి లేవకూడదు. అలా నిలిపేస్తాను. ఏది? ఇంకొకసారి చెప్పు. పెద్దయినా ఈసారి నువ్వు సైలెంట్ గా ఉంటూ. ఎందుకు అలాగా? అరే ఇతనికి చెవులు బాగా పని చెయ్యవు. నువ్వు ఎంత అరిచినా యూస్లెస్. నాతో పెట్టుకోకండి. రాయిలా కొట్టాలా? నా దెబ్బ ఇప్పటి వరకు నువ్వు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తావు. డోలు శబ్దానికి అందరూ ఆడతారు భాంగరా, కానీ నేను చూపెడతాను వీళ్ళకి నా కాతకాలేని. కొట్టండి వీళ్ళని. ఇదిగో పెద్దాయనా, ముందు ఇతను పని చూడు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఓయ్ లేదు లేదు లేదు, నేను సారీ అనుకుంటున్నాను. వీడి మీదగా నేను కాలు పెట్టానంటే వీడి చక్రంలా నలిగిపోతాడంతే. చాలా థ్యాంక్స్. కాంటా సార్, మీకు ఇంకా ఎంత టైం పడుతుంది? త్వరగా రండి.
తమ్ముడు ఆ క్యాప్ ఇస్తావా? నేను స్టైల్ గా క్యాప్ పెట్టుకొని గొడవ పడతాను. నా క్యాప్ ని ముట్టుకుంటే మామూలుగా ఉండదు. అదిగో అతనే మా ముఖ్యమైన గార్డు. అతని పేరు లూస్లీ సింగ్. మీ వల్ల అయితే అతన్ని కొట్టి చూపించండి. ప్లీజ్, మనకి ఖచ్చితంగా స్వాగతం లభిస్తుంది కదా. ప్లీజ్, ఈ ల్యాబ్ అంతా పాడు చేశారు. ఈ డైనోసార్లను వెంటనే పట్టుకోండి. డైనోసార్స్ ని కాదు, ముందదిగో వాడిని పట్టుకోండి. మక్కన్ సింగ్ పట్టుకోవడం గొప్ప కాదు, తిరిగి వాడు కొడితే పోలీసులు ఎప్పుడు ఎవరికి భయపడకూడదు అని మాటల్ని కాదనకూడదు. చప్పట్లు కొట్టండి. ఇదిగో పెద్దాయన, ఈ రోజు వాడు మొహం పచ్చడి చేసి ఇడ్లీకి నంచుకుందాం, ఏమంటావ్? నోరు మొయ్యండి. అరే ఆ విషయం వీడి దగ్గర చెప్పు. అతను చెప్పే కవితలు వినే నా బుర్ర బద్దలైపోతోంది. అరే సమయం పూర్తి అయిపోయింది, ఇక మందులు సరిగ్గా పనిచేయవు. ఆ, అరే పెద్దాయనా, నేను ముందులా మారిపోతున్నట్టు అనిపిస్తోంది. ఏయ్ పెద్దగా అరవకు, నాకు కూడా అలాగా అనిపిస్తోంది. ఇక్కడ ఏం జరుగుతోంది? ఏ మక్కన్ సింగ్ వేసిన వేషాలన్నీ బయటపడ్డాయి. ఎనీ డౌట్స్? ఈయన బల్లికి, పురుగుకి, కప్పుకి అన్నిటికీ టాబ్లెట్లు ఇచ్చి వాటిని డైనోసార్స్ గా మార్చేశారు. అంటే ప్రజల్ని మోసం చేసి ధనవంతుడు అవ్వాలని ప్లాన్ వేస్తున్నాడు. వీళ్ళందరిని అరెస్ట్ చేయండి. అంతా నాశనం అయిపోయింది, మాతో పెట్టుకోకండి. చాలా ఎక్కువగా కొట్టుకున్నావు నువ్వు. ఇక జైలు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాటిని లెక్క పెట్టుకుంటూ కొట్టుకో, సరేనా? ధన్యవాదాలు మిత్రులారా, ఈ రోజు మీ సహాయం వల్లే మేము ఒరిజినల్ ఫామ్ కి వచ్చేసాం. అరే ఇది మన బాధ్యత కదా. ఇక నుంచి మీరు కూడా అడవిలో జాలీగా ఉండండి. ఇక ఎవరు అక్కడికి వచ్చి మిమ్మల్ని డైనోసార్ గా మార్చరు.